పిల్లలందరికీ నా దీవెనలు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ సౌత్ కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ గారికి, అలాగే స్థానిక కార్పొరేటర్ గారికి, డిఈఓ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మీరందరూ ఇప్పుడు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన ప్రసంగం కూడా చూశారు. సో ఈరోజు చాలా గొప్ప కార్యక్రమం జరిగింది. సో ఇన్ఫ్యాక్టు మనకి అంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యా విధానం ఆ రూపురేఖలు మార్చే విధంగా ఎన్నో సంస్కరణలు ఈరోజు ఈ 4.5 సంవత్సరాల్లో విద్యారంగంలో రావడం జరిగింది. సో మీరందరూ కూడా కళ్ళ ముందరే చూస్తున్నారు. అంటే ఒక ఫిజికల్గా సివిల్ స్ట్రక్చర్స్ బిల్డింగ్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకప్పుడు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయని చూస్తున్నారు. అలాగే దాంతోపాటు ఇక్కడ సౌకర్యాల అంటే వసతులు ఏ విధంగా మెరుగయ్యాయి కూడా మీరు చూస్తున్నారు. అలాగే విద్యా విధానంలో జరుగుతున్న మార్పులు కూడా మీరు చూస్తున్నారు. అంటే టీచర్స్కు ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు రేషనలైజేషన్ ప్రక్రియ కావచ్చు, లేదంటే వాళ్ళకు కూడా ట్యాబ్స్ లాంటిది ఇచ్చి టీచర్స్ని కూడా ఎంకరేజ్ చేయడము, అలాగే మనకు క్వాలిటీ పెంచాలి విద్యా విధానంలో ఉన్న ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అలాగే విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ అలాగే ఏ విధంగా కూడా కష్టపడకూడదు, పిల్లల్ని పంపించే క్రమంలో వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదన్న ఒక మంచి ఉద్దేశంతో అమ్మఒడి లాంటి ఒక ఉన్నతమైన పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడంతో పాటు, అలాగే మళ్ళీ పిల్లలందరూ కూడా జగనన్న విద్యా కానుక పేరుతో సుమారుగా 9 వస్తువులు గల కిట్ను కూడా అందరికీ కూడా మనకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మీ అందరికీ తెలుసు. అలాగే దీంతోపాటు మనకి మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో దాన్ని కూడా ఎన్నో రకాలుగా మెరుగులు దిద్ది దాన్ని కూడా మనకి జగనన్న గోరుముద్ద పేరుతో పిల్లలకి ఒక మంచి న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టాలి, పిల్లల్లో మానసికంగా శారీరకంగా మంచి ఉన్నతి కనపరచాలి అన్న ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరే విట్నెస్. ఇవన్నీ లాస్ట్ 4.5 yearsలో జరిగిన మార్పులు చేర్పులు, అలాగే ఇంప్లిమెంట్ చేయబడిన ఎన్నో సంస్కరణలు. అలాగే మరి ఈరోజు ప్రోగ్రాం గురించి మీరు ఆలోచిస్తే ట్యాబ్స్ డిస్ట్రిబ్యూషన్ 8th class పిల్లలు అయితే ఉన్నారో వాళ్ళందరికీ ట్యాబ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలన్న కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆనరబుల్ సీఎం గారు చింతపల్లిలో ఏఎస్ఆర్ జిల్లా నుంచి లాంచ్ చేయడం జరిగింది. అలాగే మన జిల్లాకి చూసుకుంటే మన మొదటి విడతలో సుమారుగా 12,300 పైచీలకు ట్యాబ్స్ రావడం జరిగింది. అందులో సుమారుగా 1,100 పైచీలకు ఈవెన్ టీచర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సుమారుగా 39 కోట్ల పైచీలకు ఖర్చు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఈ ఫేజ్లో సుమారుగా అగైన్ 10,550 పైచీలకు మనకి ఈరోజు ట్యాబ్స్ డిస్ట్రిబ్యూషన్ మనకి చేసుకోవడానికి ఈరోజు ప్రారంభం జరుపుకుంటున్నాం. అలాగే మన సౌత్ కాన్స్టిట్యున్సీ ఒకటే చూసుకుంటే ఈరోజు సుమారుగా 1,200 పైచీలకు ట్యాబ్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవడంతో పాటు గత 2 ఫేజుల్లో 2,600 పైచీలకు మనము ట్యాబ్స్ ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీ ఒకటిలోనే గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం మీ అందరికీ కూడా తెలుసు. అంటే సుమారుగా 73 కోట్ల పైచీలకు డబ్బులతో గత 2 ఫేజుల్లో 8వ తరగతి చదువుతున్న పిల్లలందరికీ ట్యాబ్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే దీని వెనక మనము కేవలం అంకెలు చూడడం కాదు, ఖర్చు పెట్టిన డబ్బులు చూడడం కాదు, దీని వెనక భవిష్యత్తులో మనకు జరగబోతున్న ఒక మేలు, అంటే విద్యా వ్యవస్థని సమూలంగా మార్చాలన్న ఒక మంచి సదాశయంతో ముందుకెళ్తున్న ప్రభుత్వానికి, గౌరవ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి అంటే దీని వెనక ఉన్న ఒక కృషి కర్తవ్యము ఆ విజన్ అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అంటే మనకి శాస్త్రీయంగా కన్వెన్షనల్గా మనం చదువుతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంతో పురోగతి జరుగుతున్న ఈ కాలంలో ట్యాబ్స్ మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాయి. అంటే మీకు బేసిక్గా పుస్తకాలు చదువుకొని లెర్నింగ్ చేయడము ఒక ఎత్తు అయితే, ట్యాబ్స్ ద్వారా ఆడియో విజువల్ చూసి మీకున్న నాలెడ్జ్ని మరింత మెరుగుపరచుకోవడానికి, లేదంటే మీకున్న ఆ అండర్స్టాండింగ్ని మరింత పెంపొందించుకోవడానికి ఆ ట్యాబ్స్ చాలా చక్కగా ఉపయోగపడతాయి. అలాగే
బైజూస్ సంస్థతో కూడా గవర్నమెంట్ ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంటర్ అయ్యి గత 2 సంవత్సరాల నుంచి కూడా బైజూస్ ఆధ్వర్యంలో మనకు అక్కడ వాళ్ళు ఇస్తున్న కంటెంట్ అయితే ఉందో, అంటే మనకు బయట ప్రైవేటు సంస్థల్లో లేదంటే ప్రైవేట్గా ఒక విద్యార్థి ఒక యాప్ను కొనుగోలు చేయాలంటే, ఆ యాప్లో ఉన్న కంటెంట్ని కొనుగోలు చేయాలంటే సుమారుగా ఐ థింక్ 20,000 పైచీలకు ఐ థింక్ కేటగిరీని బట్టి అక్కడ అవర్స్ని బట్టి లేదంటే దాంట్లో కూడా సర్టెన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటిని బట్టి కూడా వేరియబుల్ అమౌంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా గవర్నమెంటే శ్రద్ధాశక్తులతో మొత్తం ఉచితంగా ఈరోజు పేద పిల్లలకి అండ్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న అందరి పిల్లలకు కూడా ఈ ట్యాబులు అందజేసి బైజూస్ లింక్ ఇచ్చేసి టీచర్లకు మళ్ళీ ట్రైనింగ్ చేసేసి ఆ ఆడియో విజువల్ని ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఆ కంటెంట్ని ఏ విధంగా మనము అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న ఆ కంటెంట్ని పిల్లలకి గుర్తుండిపోయేలా ఏ విధంగా ఎక్కించాలి, అలాగే ఆ విధంగా ఎక్కిన ఆ కంటెంట్ని మళ్ళీ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు పిల్లలు ఏ విధంగా రీప్రొడ్యూస్ చేయాలి అన్న ఈ ఎంటైర్ సర్కిల్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఎండ్ టు ఎండ్ మీకు ఈ కన్స్ట్రక్టివ్గా మీకు లెర్నింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తున్నందుకు గవర్నమెంట్కి ప్రత్యేకంగా హానరబుల్ సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ సంస్కరణ తెచ్చిన తర్వాత దీన్ని మీరు బాగా ఇంబైబ్ చేసుకొని పిల్లలైతే కావచ్చు, టీచర్లు అయితే కావచ్చు, అలాగే విద్యాశాఖలో పనిచేస్తున్న అందరూ అధికారులు కూడా దీన్ని ప్రాంప్ట్గా ఇంబైబ్ చేసుకొని మళ్ళీ గవర్నమెంట్ నిర్దేశించిన ఉన్నత లక్ష్యాలను మీరు నెరవేర్చే విధంగా ప్రయత్నం చేస్తున్నందుకు ఇక్కడ ఉపాధ్యాయులకి, ప్రధాన ఉపాధ్యాయులకి, డిఈఓ గారికి, వాళ్ళ స్టాఫ్కి అందరూ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలని పిల్లలకి, ఇక్కడ వచ్చేసిన వాళ్ళ తల్లిదండ్రులకి, అలాగే శ్రద్ధగా ఆలకిస్తున్న ఇతర అందరూ అధికార అనధికారుల అందరికి కూడా మరొకసారి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ బురద జల్లుతారు, ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు, ఇంకా ఎక్కువ మోసాలు. ఎవరైతే మీకు మంచి చేశారో ఆ మంచి చేసింది ఎవరు అనేది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. చూసి చెప్పగలుగుతా ఉన్నాడు. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా, మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా ఒక ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా TV5 ఒక అరడజన్ టీవీ ఛానళ్ళు తోడుగా ఉండకపోవచ్చు, ఒక దత్తపుత్రుడు అండ మీ బిడ్డకు ఉండకపోవచ్చు. కాబట్టి దయచేసి మోసపోకండి అని అడుగుతా ఉన్నాను. అంటే మళ్ళీ మోసం చేసేందుకు వీళ్ళందరూ కూడా బయలుదేరారు. మనం ఇంతవరకు లైవ్లో రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి ప్రారంభించడం చూసాం. ఇప్పుడు జిల్లా స్థాయి కార్యక్రమాన్ని మన జిల్లా కలెక్టర్ గారు మరియు గౌరవ ఎమ్మెల్యే గారు జ్యోతి ప్రసరణతో ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం అందరూ కూడా కూర్చొని వీక్షించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. దయచేసి వీరి ప్రసంగాలు ఉన్నాయి, మన అతిథుల ప్రసంగాలు ఉన్నాయి, తరువాత ట్యాబ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది, పిల్లలు టీచర్లు మాట్లాడతారు. అంచేత దయచేసి పేరెంట్స్ తమ సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమము, చాలా ఉన్నతమైన కార్యక్రమము. ఎంతో ముందు చూపుతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనకి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ఎంతో మంది విద్యార్థులు లాభం పొందుతున్నారు, జ్ఞానాన్ని పొందుతున్నారు.